కొడవలూరు మండల కేంద్రంలోని సచివాలయంలో విధులు నిర్వహిస్తూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా సాధారణ బదిలీలపై వెళుతున్న సచివాలయ ఉద్యోగులు, స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బదిలీలపై వెళ్తున్న సచివాలయ సిబ్బంది వారి 5 సంవత్సరాల జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కొడవలూరు మండల కేంద్రంలోని సచివాలయం విధులు నిర్వహిస్తూ 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా సాధారణ బదిలీలపై వెళుతున్న సచివాలయ ఉద్యోగులు, స్థానిక నాయకులు సచివాలయ సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్ కె బాలకృష్ణ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ టి శ్రీకాంత్, మహిళా పోలీస్ పి వెంకట సుబ్బమ్మ, ఏఎన్ఎం జి సుభాష్ని, అగ్రికల్చర్ అసిస్టెంట్ జి కవిత వారి 5 సంవత్సరాల జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ మురళి, సర్పంచ్ కామాక్షి మరియు టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు జిలానీ భాష, టీటీ సంఘం అధ్యక్షులు నక్కా రమణయ్య, నాయకులు పంది శ్రీనివాసులు, కోవూరు వెంకి, నాయబ్ రసూల్, బాషి, వెంకట విజయ్ కుమార్, దుంపల బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఏ పని వచ్చినా సరే గ్రామస్తులకి ఎటువంటి తేడా లేకుండా మా తరపు నుంచి ప్రభుత్వం ఏవైతే వాళ్ళకి అందాలంటుందో అది వాళ్ళకి కరెక్ట్గా అందేటట్టు మేము మొదటి నుంచి ప్రయత్నం చేసాం. ఎటువంటి తేడాలు, భేదభావ్యాలు చూపించలేదు. ఆ పని వాళ్ళకి కరెక్ట్గా జరుగుతుందా లేదా అని మాత్రమే చూసాం. దానికి తగ్గట్టుగానే ప్రతి నాయకులు మాకు సహాయం చేశారు. ఇప్పుడైతే ఇంకా ప్రతి కొంచెం పెంచుగానే మాకు ఇంకా సహాయం చేస్తున్నారు. మేము చేసే ప్రతి పనికి వాళ్ళు కూడా తోడుగా ఉండారు. మరి ముఖ్యంగా మా పంచాయత్ సెక్రటరీ సార్ మా పనులకి అన్నిటికీ మాకు ఇంకా సపోర్ట్గా ఉంటూ మా మీద ఎటువంటి ప్రెషర్ లేకుండా ప్రశాంతంగా ఈ పనులన్నీ చేసేటట్టు మాకు సహకరించారు. ఈ 5.5 సంవత్సరాల వరకు మా అందరికీ సహకరించిన అందరి పెద్దలకి నా ధన్యవాదాలు. సచివాలయం సిబ్బంది అయినటువంటి వెల్ఫేర్ అసిస్టెంటు, మహిళా పోలీసు, ఇంజనీరింగ్ అసిస్టెంటు, అగ్రికల్చర్ అసిస్టెంటు, ఏఎన్ఎం గారు బదిలీపై వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళిన కారణంగా ఈరోజు వారికి సన్మానం చేయించున్నాము. ఈ సన్మానానికి విచ్చేసినటువంటి అందరు నాయకులకు, సర్పంచ్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి నాయకత్వాన్ని, ఇటువంటి సింబోలను మళ్ళీ పొందుతానో లేదో తెలియదు. ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు ధన్యవాదాలు.